హాయ్ ఫ్రెండ్స్, నాకు గిఫ్ట్ ఇస్తానని చెప్పి కాలిన చీర ఇచ్చి నన్ను అవమానిస్తావా? నా మీద పగతో ఇదంతా చేసావా అని సునంద జ్యోతి మీద కోపంతో రగిలిపోతుంది. ఆ పొరపాటు చేసింది మా జ్యోతమ్మ కాదు అత్తయ్య గారు, నేను అని ఆనంది చెప్పగానే అందరూ షాక్ అవుతారు. బిడ్డ, నువ్వు పొరపాటు చేయడం ఏంది అని సింహాద్రి అడుగుతాడు. ఈ చీర జ్యోతమ్మకి ఇచ్చింది నేనే నాయనా, అది కూడా ఇందాకే ఇచ్చాను అని ఆనంది అంటుంది. అంటే అత్తయ్య గారితో మా అమ్మని తిట్టించాలని నువ్వు ఇదంతా కావాలని చేసావా అని జీవన అంటుంది. జీవనని జ్యోతి ఆపుతూ ఉంటే ఇందు కల్పించుకొని, జ్యోతి ఆ పొరపాటు చేసింది నేనే అని కుట్టి ఒప్పుకుంది కదా, నువ్వు ఎందుకు నీ కూతుర్ని ఆపుతావు? కాలిన చీర సునందకి ఇచ్చేలా చేసింది అని ఇందు అంటూ ఉండగా, సునంద ఇందు మీద కోపంగా, నువ్వు ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నట్లు మాట్లాడకు, మీరంతా ఒకటే. ఆనంది అలా చీర కాల్చదు. నువ్వు మీ తోడికోడలతో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. నా మీద జ్యోతికి ఇంకా పగ ఉంది అని చెప్తున్నావు అని సునంద చెప్తుంది. కానీ ఇందు ఒప్పుకోదు. నేనెవరికి ఫోన్ చేయలేదు, ఎవరికి ఏమి చెప్పలేదు, కావాలంటే నా ఫోన్ చూసుకోండి అని ఇందు అంటుంది. దాంతో సునంద మనసులో అనుకుంటుంది, కావాలనే నన్ను ఇరికిస్తూ ఉంది, దీని బుద్ధి తెలిసి కూడా నేను నిజం అనుకున్నాను అని అనుకుంటుంది. శశికాంత్ సునందతో అంటాడు, నువ్వు భ్రమపడినావు, పొరపాటు పడినావు అనుకుంటా అంటాడు. కాలిపోయిన చీరని చూస్తే ఎవరికి అయినా కోపం వస్తుంది. దీని గురించి ఇంకా గొడవ పడ్డం కంటే ఇక్కడితో వదిలేద్దాం, ఇది మంచి వాళ్ళ లక్షణం అంటాడు శశికాంత్. చాలా బాగా చెప్పారు మామయ్య గారు, కానీ మా జ్యోతమ్మ అత్తయ్య గారికి శారీ పెట్టాలనుకుంది, ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి ఆ కాలిన చీరను తీసుకెళ్ళి మరో కొత్త శారీ తీసుకొని వస్తుంది ఆనంది. ఈ చీర జ్యోతమ్మ కోసం తెచ్చిన, ఇప్పుడు నీకు ఇస్తున్నాను, ఈ చీర అత్తయ్య గారికి ఇవ్వు జ్యోతమ్మ అని చెప్తుంది ఆనంది. మా అమ్మ కోసం తెచ్చిన చీర అత్తయ్యకి ఎలా ఇస్తావంటుంది జీవన. నేను మీ మధ్య గొడవలు పెట్టాలని ఇంత చేస్తే మరో కొత్త శారీ తెచ్చి అంత పాడు చేసింది ఈ ఆనంది అని జీవన ఇందు అనుకుంటారు. సునంద నాకు ఏ శారీ వద్దు అంటుంది. ప్లీజ్ అత్తయ్య గారు, మా జ్యోతమ్మ నాకెంతో, మీరు నాకు అంతే, ఈ తప్పును క్షమించి ఈ శారీ తీసుకోండి అంటుంది ఆనంది. అవునమ్మా, పెద్ద అత్తయ్య గారు, చిన్న అత్తయ్య గారు నువ్వు అంతా కలిసి ఉంటేనే కదా మాకు సంతోషంగా ఉంటుంది, తీసుకో అమ్మా అంటాడు ఆదిత్య. అందరూ చెప్పడంతో జ్యోతి చేతుల మీదుగా ఆ శారీని తీసుకుంటుంది సునంద. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.